ఓకే, అందరికీ హాయ్ అండి. మనం ఈరోజు ఈ క్లాస్లో వెజిటేబుల్స్, ఓకేనా? వెజిటేబుల్స్ అంటే కూరగాయలు అని అర్థం అండి. ఈ టాపిక్ గురించి నేర్చుకుందాం. VEGETABLES వెజిటేబుల్స్, ఓకేనా? మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను. వెజిటేబుల్స్ VEGETABLES వెజిటేబుల్స్ అంటే కూరగాయలు అని అర్థం అండి, ఓకేనా? ఓకే. స్పినాచ్ అంటే పాలకూర. SPINACH అంటే స్పినాచ్ అంటే ఏంటండి? పాలకూర, ఓకేనా? నెక్స్ట్ కర్రీ లీవ్స్ CURRY కర్రీ లీవ్స్ LEAVES లీవ్స్. కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు, మనం కర్రీస్లో వేసుకుంటాం, ఓకేనా? ఇంకా చాలా వాటిలో మనం టిఫిన్స్లో కూడా యూజ్ చేస్తుంటాం, ఓకేనా? ఇది ఐస్కి చాలా మంచిదని చెప్పవచ్చు. టోటల్గా ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీకి చాలా మంచిగా ఉంటుంది అనమాట, ఓకేనా? కర్రీ లీవ్స్ అంటారు దాన్ని, ఓకేనా? కర్రీ లీవ్స్ CURRY కర్రీ లీవ్స్ LEAVES కర్రీ లీవ్స్, ఓకేనా? నెక్స్ట్ అమరంత్ లీవ్స్ AMARANTH అమరంత్ లీవ్స్ LEAVES అమరంత్ లీవ్స్ అంటే తోటకూర, ఓకేనా? అమరంత్ లీవ్స్ అని పలకండి. అమరంత్ లీవ్స్ అంటే తోటకూర, ఓకేనా? ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, ఓకేనా? నెక్స్ట్ ఫెనుగ్రీక్ లీవ్స్ FENUGREEK ఫెనుగ్రీక్ లీవ్స్ LEAVES లీవ్స్, ఓకేనా? ఫెనుగ్రీక్ లీవ్స్ అంటే మెంతికూర, మెంతాకు, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఫెనుగ్రీక్ లీవ్స్ FENUGREEK ఫెనుగ్రీక్ లీవ్స్ LEAVES లీవ్స్. ఫెనుగ్రీక్ లీవ్స్ అంటే మెంతికూర, మెంతాకు, ఓకేనా? నెక్స్ట్ మింట్ లీవ్స్ MINT మింట్ లీవ్స్ LEAVES లీవ్స్. మింట్ లీవ్స్, ఓకేనా? MINT మింట్ లీవ్స్ LEAVES మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకు అని అర్థం అండి, ఓకేనా? నెక్స్ట్ రెడ్ సోరల్ లీవ్స్ RED రెడ్ సోరల్ సోరల్ లీవ్స్ LEAVES లీవ్స్ అంటే గోంగూర, ఓకేనా? గోంగూర పుల్లగా ఉంటుంది ఇది, సోరల్ లీవ్స్, ఓకేనా? సోరల్ లీవ్స్ అంటేనేమో చుక్కకూర అని అంటారు కదా, అంటేనేమో అది చుక్కకూర అని వస్తుంది. రెడ్ సోరల్ లీవ్స్ అంటేనేమో గోంగూర, ఓకేనా? రెడ్ సోరల్ లీవ్స్ రెడ్ సోరల్ సోరల్ లీవ్స్ LEAVES లీవ్స్ అంటే గోంగూర పుల్లగా ఉంటుంది, ఓకేనా? లేదంటే సోర్ స్పినాచ్ అని కూడా అనొచ్చు. సోర్ అంటే పుల్లటి అని అర్థం, ఓకేనా? సోర్. చాలామంది దీన్ని సౌర్ అంటుంటారు, తప్పండి. సోర్ అని పలకాలి, దట్స్ ఇట్, ఓకేనా? సోర్ అంటే పుల్లని, ఓకేనా? సోర్ స్పినాచ్, ఓన్లీ స్పినాచ్ అంటేనేమో పాలకూర. సోర్ స్పినాచ్ సోర్ స్పినాచ్ SPINACH సోర్ స్పినాచ్ అంటే సోర్ అని పలకండి. సోర్ స్పినాచ్ అంటేనేమో గోంగూర. లేదా రెడ్ సోరల్ లీవ్స్ రెడ్ సోరల్ సోరల్ లీవ్స్ LEAVES అంటే సోర్ స్పినాచ్ అన్నా గోంగూరనే వస్తుంది, లేదంటే రెడ్ సోరల్ లీవ్స్ అన్నా కూడా గోంగూరనే వస్తుంది. ఓన్లీ స్పినాచ్ అంటే పాలకూర, ఓకేనా? ఇలా అనమాట, ఓకేనా? రెడ్ సోరల్ లీవ్స్. నెక్స్ట్ మరి సోరల్ లీవ్స్ ఓన్లీ సోరల్ లీవ్స్ సోరల్ లీవ్స్ LEAVES సోరల్ లీవ్స్ అంటే ఇది చుక్కకూర అంటారు చూసారా, ఓకేనా? అదనమాట. ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి A అండ్ C, ఓకేనా? ఇది హార్ట్కి సంబంధించిన ఎన్నో డిసీజెస్ని కూడా తొలగిస్తుంది అనమాట, రాకుండా చూస్తుంది, ఓకేనా? ఐస్కి కూడా చాలా మంచిది. A అండ్ C అనే విటమిన్ మనకి ఇందులో లభిస్తుంది, ఓకేనా? ఇంకా గర్ల్స్కి హెయిర్ లాస్ అవుతూ ఉంటారు కదా, ఇలా చెప్తున్నందుకు ఏమనుకోవద్దు. యూఆర్ మా సిస్టర్స్, ఓకేనా? మీరు అందరిన సిస్టర్స్. ఇలా హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి కూడా దీన్ని తింటే చాలా మంచిదండి, ఓకేనా? మీరు వీక్లీ ట్వైస్, వారానికి 2 సార్లు తింటే మీకు చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట హెయిర్కి సంబంధించింది, ఓకేనా? ఓకే, అలా. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. అంగులర్ గార్డ్ ANGULAR అంగులర్ గార్డ్
GOURD అంగులర్ గార్డ్ అంటే బీరకాయ. ఓకేనా, దీన్ని మనం రిజ్ గార్డ్ అని కూడా అంటుంటాం, రిజ్ గార్డ్. ఓకేనా, RIDGE రిజ్ గార్డ్, GOURD రిజ్ గార్డ్. రిజ్ గార్డ్ అన్న కూడా బీరకాయనే. చెప్పాలంటే రిజ్ గార్డ్ అనేది ఎక్కువ వాడతారు, ఈ యాంగులర్ గార్డ్ అనేది చాలా తక్కువ వాడతారు. ఓకేనా, అసలు అర్థం కాదు ఎవరికి కూడా, ఎందుకంటే మనం ఎక్కువ ఏదైనా పదాలు వాడుకలో ఉన్నవి మాత్రం మనం వాడినప్పుడే అందరికీ తొందరగా అర్థమవుతాయి కదా. ఓకేనా, నో ప్రాబ్లం, మనం ఏదైనా వాడుకోవచ్చు. మీరైతే రిచ్ గార్డ్ వాడుకోండి, RIDGE రిచ్ గార్డ్, GOURD. ఓకేనా, GOD కాదండి, GOD గార్డ్ అంటే దేవుడు అని వస్తుంది, ఇది GOURD. ఓకేనా, ఇలా రిచ్ గార్డ్. నెక్స్ట్ యాష్ గార్డ్, యాష్ గార్డ్, ASH యాష్ గార్డ్, GOURD. యాష్ గార్డ్ అంటే బూడిద గుమ్మడికాయ. ఓకేనా, హ్యాష్ గార్డ్. ఓకేనా, నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ ఓకే, బీన్స్. బీన్స్, BEANS, బీన్స్ అంటే చిక్కుడుగాయ. ఓకేనా, చిక్కుడుగాయ. బీన్స్, BEANS, బీన్స్ అంటే చిక్కుడుగాయ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ బిటర్ గార్డ్, బిటర్ గార్డ్, BITTER, బిటర్ గార్డ్, GOURD, బిటర్ గార్డ్. బిటర్ గార్డ్ అంటే కాకరకాయ. ఓకేనా, చేదుగా ఉంటుంది. బిటర్ అంటే చేదండి, BITTER, బిటర్, బిటర్ గార్డ్ అంటే కాకరకాయ. ఓకేనా, నెక్స్ట్ బాటిల్ గార్డ్, బాటిల్ గార్డ్, BOTTLE, బాటిల్ గార్డ్, GOURD, బాటిల్ గార్డ్ అంటే బాటిల్ గార్డ్ అంటే సోరకాయ. ఓకేనా, బాటిల్ గార్డ్ అంటే ఏంటండి, సోరకాయ. ఓకేనా, నెక్స్ట్ ఉండండి. బ్రింజల్, 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 BRINJAL, బ్రింజల్ అంటే వంకాయ. ఓకేనా, నెక్స్ట్ క్యాబేజ్, క్యాబేజ్, CABBAGE, క్యాబేజ్ అంటే క్యాబేజీ. ఓకేనా, నెక్స్ట్ ఉండండి చెప్తాను. కాలీఫ్లవర్, కాలీఫ్లవర్, CAULIFLOWER, కాలీఫ్లవర్ అంటే అది కోసు పువ్వు అని ఉంటుంది చూసారా, అంటే కూర, దాన్ని తింటారు. ఓకేనా, దాన్ని కాలీఫ్లవర్ అంటారండి. నెక్స్ట్ క్యాప్సికమ్, క్యాప్సికమ్, CAPSICUM, మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, CAPSICUM. క్యాప్సికమ్ అంటే కూర మిరప, లేదంటే బెంగుళూరు మిరప అని ఉంటుంది. ఓకేనా, కాకపోతే మనం అంటే కూర మిరప అని అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది మిరపకాయలు వంటివే, కాకపోతే కర్రీ చేసుకునేటటువంటివి, మనం చిల్లీ పౌడర్ చేసుకునేటువంటి కాకుండా కర్రీ చేసుకోవడానికి ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కూర మిరప అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఉండండి చెప్తాను. నెక్స్ట్ క్యారెట్, క్యారెట్, CARROT, క్యారెట్ అంటే క్యారెట్ అండి. ఓకేనా, క్యారెట్ అంటే క్యారెట్. నెక్స్ట్ క్లస్టర్ బీన్స్, క్లస్టర్ బీన్స్, CLUSTER, క్లస్టర్ బీన్స్, BEANS, క్లస్టర్ బీన్స్ అంటే గోరుచిక్కుడు అంటారు చూసారా, అది క్లస్టర్ బీన్స్. ఓకేనా, నెక్స్ట్ కుకుంబర్, CUCUMBER అంటే దోసకాయ. ఓకేనా, కుకుంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ ఓకే, డ్రమ్ స్టిక్, డ్రమ్ స్టిక్, DRUMSTIC, డ్రమ్ స్టిక్ అంటే దీన్ని ఏమంటారంటే మునగకాయ. ఓకేనా, మునగకాయ అంటారు చూసారండి, దానిని మనం డ్రమ్ స్టిక్ అంటారు, డ్రమ్ స్టిక్, DRUMSTIC, డ్రమ్ స్టిక్ అంటే మునగకాయ. ఓకేనా, నెక్స్ట్ ఎలిఫెంట్ యామ్, ఎలిఫెంట్ యామ్. ఓకేనా, ELEPHANT, ఎలిఫెంట్ యామ్, YAM, ఎలిఫెంట్ యామ్, ఎలిఫెంట్ యామ్ అంటే కందగడ్డ. ఓకేనా, కందగడ్డని ఎలిఫెంట్ యామ్, ELEPHANT, ఎలిఫెంట్ యామ్, YAM, యామ్, ఎలిఫెంట్ యామ్ అంటే కందగడ్డ. ఓకేనా, నెక్స్ట్ గెర్కిన్స్, గెర్కిన్స్, GHERKINS, గెర్కిన్స్ అంటే దొండకాయలు. ఓకేనా, అలాగే దీన్ని ఐవి గాడ్ అని కూడా అంటుంటారు. చెప్పాలంటే ఐవి గాడ్ అనేది వాడతారు ఎక్కువ, గెర్కిన్స్ అంటే ఎవరికి అర్థం కాదండి. ఓకేనా, ఐవి గాడ్, IVY గాడ్, GOURD, ఐవి గాడ్ అంటే కూడా దొండకాయ, ఐవి గాడ్ అనేది మీరు వాడాలి, IVYGOURD. ఓకేనా, లేదంటే ఎవరికి అర్థం కాదు. నెక్స్ట్ ఉండండి చెప్తాను.
గూస్బెర్రీ, గూస్బెర్రీ ఓకేనా. గూస్బెర్రీ GOOSEBERRY, గూస్బెర్రీ అంటే ఉసిరికాయ ఓకేనా. ఉసిరికాయని గూస్బెర్రీ అంటారండి. ఉండండి చెప్తాను. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ CHILLIES, గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలండి ఓకేనా. పచ్చిమిరపకాయలు ఏమంటారండి, గ్రీన్ చిల్లీస్ అని పిలుస్తుంటారు ఓకేనా. ఉండండి చెప్తాను. నెక్స్ట్ నెక్స్ట్ వాట్ ప్లీజ్ వెయిట్. ఓకే. లేడీస్ ఫింగర్, లేడీస్ ఫింగర్ ఇది ఎలా రాయాలంటే LADY ఫస్ట్ ఆఫ్ పెట్టి ఎస్ పెట్టాలి, తర్వాత FINGER ఓకే. లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎలా రాయాలంటే LADY తర్వాత ఫస్ట్ ఆఫ్ ఉంటుంది చూసారా, ఫస్ట్ ఆఫ్ పెట్టి ఎస్ పెట్టాలి, తర్వాత FINGER అని పెట్టాలి. లేడీస్ ఫింగర్, లేడీస్ ఫింగర్ అంటే బెండకాయలు ఓకేనా. ఓన్లీ లేడీ ఫింగర్ అంటే బెండకాయ, లేడీస్ ఫింగర్ అంటే బెండకాయలు అని వస్తుంది ఓకేనా. అలా అనమాట. నెక్స్ట్ పొటాటో, పొటాటో POTATO, పొటాటో అంటే బంగాళదుంప ఓకేనా. పొటాటో, పొటాటో అంటే బంగాళదుంప ఓకేనా. రాడిష్, రాడిష్ RADISH ఓకేనా, అంటే మునగకాయ. రాడిష్ అంటే మునగకాయ అండి ఓకేనా. నెక్స్ట్ టొమాటో, టొమాటో TOMATO, టొమాటో TOMATO, టొమాటో అంటే టమాటా అని ఉంటుంది ఓకేనా. టొమాటో, టొమాటో, టొమాటో అని పలకాలండి, టొమాటో TOMATO, టొమాటో, టొమాటో ఓకేనా. నెక్స్ట్ పంప్కిన్, పంప్కిన్ PUMPKIN, పంప్కిన్ KIN, పంప్కిన్ అంటే గుమ్మడికాయ ఓకేనా. PUMP పంప్కిన్ అంటే గుమ్మడికాయ అండి ఓకేనా. నెక్స్ట్ స్నేక్ గార్డ్, స్నేక్ గార్డ్ SNAKE, స్నేక్ గార్డ్ GOURD, స్నేక్ గార్డ్ అంటే పొట్లకాయ ఓకేనా. స్నేక్ గార్డ్ని పొట్లకాయ అంటారండి ఓకేనా. ఓకే అండి, మరి నాకు తెలిసిన కూరగాయల పేర్లు మీతో నేను షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు ఏమైనా కొత్త కూరగాయలు చేస్తుంటే చెప్పండి, నో ప్రాబ్లం ఓకేనా. ఓకే. మీరు ఏ కూరగాయైనా చెప్పండి, నేను ఆల్మోస్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తాను, తెలియకపోతే తెలియదని చెప్పేస్తాను ఓకేనా. నో ప్రాబ్లం, మీరు అడగచ్చు, యూ హ్యావ్ దట్ రైట్.